మిత్ర మీద చూపించు. మిత్ర మీద? అవును, మిత్రకి నువ్వంటే చాలా ఇష్టం మహేష్. ఓ, ఆ మ్యాటర్ మీ దాకా వచ్చిందా? అవును మహేష్, మిత్రని పెళ్లి చేసుకో. తన్ని పెళ్లి చేసుకుంటానని మీ అమ్మకు కూడా మాటిచ్చావు కదా. అది తెలిసిందా? ఆనంది సౌందర్య అక్కడే కదా పనిచేస్తున్నారు, తెలియకుండా ఉంటుందా? ఆనంది సౌందర్య మిత్ర గురించి మీతో చెప్పరు. సో మీకు ఈ న్యూస్ మిత్ర ద్వారానే పోస్ట్ అయి ఉండాలి. ఎవరి ద్వారా పోస్ట్ అయితే ఏంటి మహేష్? ఇంకా ఏ మాత్రం పోస్ట్పోన్ చేయకుండా మిత్రని పెళ్లి చేసుకో. మామ్ ఆనంది విషయంలో నన్ను ఎమోషనల్గా లాక్ చేయబట్టి మామ్కి నేను మాట ఇచ్చానే తప్ప నాకు అసలు మిత్ర మీద ఇంట్రెస్టే లేదమ్మా. ఎందుకని? ఎందుకు అంటే ఏం చెప్పను. తన మాటలు, తన బిహేవియర్, తన స్టైల్ ఇవి ఏవి నన్ను అట్రాక్ట్ చేయలేకపోతున్నాయి. మహేష్, అందరూ ఆనందిలా ఉండాలనుకోవడం, అలా ఆశించడం తప్పు. అయినా మిత్రకి కాస్త పొగరు తప్ప మిగతా విషయంలో షీస్ జెమ్. ఈ మధ్య పొగరు కూడా కాస్త తగ్గిందిలే. ఆనంది అంటేనే ఫైర్ అయిపోయే మిత్ర ఇప్పుడు ఆనందికి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఆనంది అశ్విన్ పెళ్లి విషయంలో తను కూడా చాలా హెల్ప్ చేసిందని నేను విన్నాను. అదంతా అలా ఉంచితే మిత్ర సత్యవతికి వన్ అండ్ ఓన్లీ డాటర్. చాలా గారాబంగా పెరిగింది. అది కూడా దగ్గర కాకుండా హాస్టల్లో ఉండి చదువుకుంది. ఇప్పుడు కూడా హాస్టల్లోనే ఉంటుంది కదా ఇక్కడ. సో ఒక టైప్ ఆఫ్ లైఫ్కి తను అడిక్టెడ్ అయ్యిందే తప్ప అదర్వైజ్ మిత్ర మంచమ్మాయి మహేష్. తన్ని పెళ్లి చేసుకో. మీ ఇద్దరు జంట బాగుంటుంది, మీ లైఫ్ బ్రైట్ గా ఉంటుంది మహేష్. ఈ అమ్మ మాట తీసి పారేయవని నమ్మకంతో చెప్తున్నాను. ఆలోచించు. ఓకే అమ్మా, నాకు కొంచెం పనుంది, మళ్ళీ వస్తాను. మహేష్, రే, నీ ట్రీట్మెంట్ కి ఎంతో తెలుసా? ఎంత సార్? 4000 అయింది. అంతే కదా సార్, వచ్చేటప్పుడు క్వార్టర్ పట్టుకురండి. నరుకుతా. ఈ టైంలో కూడా మందేంట్రా? ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తా. సరే సార్. ఎక్స్క్యూజ్ మీ, క్యాష్ కౌంటర్ ఎక్కడ? ఆ లెఫ్ట్ సైడ్ ఉంది సార్. ఓకే. ఆనంది, ఈ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ తీసుకురా. అలాగే క్యాష్ కౌంటర్లో బిల్ పే చేయి. సిస్టర్, అశ్విన్ని ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? డిశ్చార్జ్ సమ్మరీ రెడీ అయ్యాక వెళ్ళిపోవచ్చు. అలాగే సిస్టర్. ఆనంది, అది లేవు, నేను వెళ్ళి మందులు తెస్తాను. అయ్యో సారీ బ్రో, చూసుకోలేదు. కళ్ళు నెత్తిన పెట్టుకుని నడిస్తే ఎలాగే ఉంటుంది. హలో, మర్యాదగా మాట్లాడు. ఏంట్రా నీకు ఇచ్చేది మర్యాద? నన్ను గుద్దేయడమే కాకుండా పైగా నా మీద అరుస్తున్నావా? ఏ, చూసుకోలేదని చెప్పాను కదా. అందుకే కళ్ళు నెత్తికెక్కాయా అన్నది. చెయ్యిరిపోతే ఎవరిది బాధ్యత? ఏంట్రా, తాగొచ్చి గొడవ పెట్టుకుంటున్నావా? ఎవడ్రా తాగొచ్చింది? ఎవరు తాగింది? అక్క, అది బావగారి గొంతులా ఉందే. అవునే, ఎవరితోనే గొడవ పడుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటో వెళ్ళి చూద్దాం రా అక్క. నేను వెళ్ళి చూసిస్తాను, నువ్వు అశ్విని తీసుకురా. ఎవరా తాగొచ్చింది? ఎవరో? ఏమండి, ఏమైందండి? చూడు అమృత, తాగొచ్చి గొడవ చేస్తున్నాడు.
ఇంకోసారి తాగేసి వచ్చావనంటే మొహం పగులుద్ది. కొట్రా చూద్దాం. రారా చూసుకుందాం రా. ఏమండి వద్దండి, రా. ఆగండి. అస్సలు నీలాంటి ఎదవల్ని హాస్పిటల్కి రానివ్వడమే తప్పురా. ఏంట్రా వాగుతున్నావు? ఎవర్రా వాగేది? ఏమండి ఇందాకటి నుంచి పిచ్చి కుక్కలా వాగుతున్నావు. నన్ను కుక్క అంటావా? నువ్వే ఊరపంది, ముళ్ళపంది. నిన్నిలా కాదురా, సెక్యూరిటీని పిలిపించి బయటికి గెంటిస్తాను. ఏది గంటి చూద్దాం, గంటించా. రారా చూసుకుందాం. రారా రా. చూసుకుందాం. ఏమండి ఏంటి బ్రదర్, ఏమైంది? ఏమీ లేదు బ్రదరు, ఎవడో తాగొచ్చి గోలగోల చేశాడు. బావగారు మందులు తీసుకొని వచ్చారా? తీసుకున్నాను. ఆనంది, మీరిద్దరు ఆటోలో వెళ్ళండి, మేము ఫ్రూట్స్ అవి తీసుకుని వెనకాల వస్తాం. అలాగే బాసు. రామృత. రే పోనీరా పోనీ.